మనం జాగ్రత్తగా క్వశ్చన్స్ అనేవి జాగ్రత్త చేసుకోవాలండి. ఎన్ని చాప్టర్లు, ఒక్కొక్క చాప్టర్లో చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ అన్నిటిని మేము చాలా జాగ్రత్తగా కవర్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చూడండి. సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ చూడండి 2/3 ప్లస్ 1/7 ఇలా ఉన్నప్పుడు దీనికి ఖచ్చితంగా ఎల్సిఎం చేయాలి. అయితే 2 అంటే 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. 2 ఉన్నాయనుకో, ఇది ఇప్పుడు 2 నెంబర్లే కదా, సో మనం ఈ ట్రిక్ నేర్చుకుందాం. ముందుకెళ్ళిన తర్వాత ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడు చేద్దాం. 7 2 14 ప్లస్ 3 1 3 బై ఈ రెండింటిని కూడా ఇంటూ చేయండి. ఓకేనా, 7 3 21 అయిపోయిందండి. 14కు 3 కలిపితే 17/21 అయిపోయింది ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. నేనేం చెప్పాను, రెండు మాత్రమే ఫ్రాక్షన్స్ ఉండి చెయ్యాలంటే ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి మధ్యలో. ఓకేనా, ఇక్కడ 7 2 14 ప్లస్ 3 1 3 బై 7 3 21 ఆన్సర్ అయితే 17/21 అనేది వచ్చింది. రెండో బిట్ కూడా ఉంది, అది కూడా ఇక్కడ చేసేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈజీగానే చేద్దాం. 3/10 ప్లస్ 7/15 చూడండి, ఈజీ ఫ్రాక్షన్స్ ఈజీగా చేసేద్దాం. 15 3 45 ప్లస్ 10 70 బై 15 10 150. ఇప్పుడు 40 70కి 40 కలిపితే 110 అంటే 115 డివైడెడ్ బై 150 అయితే అయిపోవాలి ఆన్సర్. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ ఉన్నాయి. 5 టేబుల్ ఉంది కదా, 2 5s are 10, 3 5s are 15. ఓకే, 3 5s are 15 0, 23/30. ఇక 23/30 కంటే దీన్ని క్యాన్సిల్ చేయలేము. ఇంక ఈ రెండిట్లో ఏ అక్కం పోదు, అక్కడితో అయిపోయింది. అదే ఆన్సర్ 23/30. సార్ నేను ఎలా కాదు సార్, నేను నార్మల్గా చేస్తానంటే ఎలా చేయాలి సార్ చెప్తా చూడు. 3/10 అండి, 3/10 7/15 ఉంది కదా, ఈ రెండింటికి నువ్వు ఫస్ట్ హారాలకి కసాగు కట్టాలి. 10 15కి కసాగు ఎంత, 10కి 15కి కసాగు 30. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 10 అనేది ఫస్ట్ ఫ్రాక్షన్ 3/7, రెండో ఫ్రాక్షన్ 7/15. ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఫ్రాక్షన్లో హారం 10 కాబట్టి 10తో 30ని భాగిస్తే 3 సార్లు భాగించబడుద్ది. ఆ 3తో ఇక్కడ ఉన్న న్యూమరేటర్ లవాన్ని గుణించాలి. 3 3 9 ప్లస్ 15తో 30ని భాగిస్తే 2 సార్లు, 2 7 14. సో 14 ప్లస్ 9 23/30 ఎందాక వచ్చిన ఆన్సర్. ఈ ఆన్సర్ ఒకటేనా అండి? ఒకటే. అంటే కసాగు కట్టాలి, కసాగు తర్వాత ఆన్సర్ చేయాలి. అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. ఓకే, నెక్స్ట్ చూడండి, మూడో క్వశ్చన్ ట్రై చేద్దాం. ఇవి కూడా రెండే ఉన్నాయి కాబట్టి మనం ఉపయోగించిన ప్రస్తుతమైన ట్రిక్ను ఉపయోగిద్దాం. చూడండి, 4/9 2/7ని కూడాలి. ఈజీగా వేస్తా. 7 4 28 ప్లస్ 9 2 18 బై 9 7 63. సో 28కి 18ని కలిపితే 46/63 అయిపోయింది ఆన్సర్. ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ 46లో 63లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏది కూడా లేదు. ఓకేనా, ఇక్కడ వేసేస్తా చూడండి. 7 1 7 ప్లస్ 5 3 15 డివైడెడ్ బై ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. 7 3 21, 15కి 7 కలిపితే 22/21 ఆన్సర్ కంప్లీట్. ఓకేనా, నెక్స్ట్ కొన్నిసార్లు మ్యాథ్స్లో మనం ఫాస్ట్గా చేయాలంటే కొంచెం ట్రిక్స్ ఉపయోగించాలండి. అప్పుడు కొంచెం మనకి ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయి. ఒకసారి అర్థం కాకపోతే మరొకసారి మీరు జాగ్రత్తగా చూసారనుకో ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది. 6 2 12 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 5 1 5 బై 5 6 కింద ఉన్నాయి కూడా మల్టిప్లై చేసుకోవాలి కింద వేసేటప్పుడు. 5 6 30, 12 ప్లస్ 5 17/30 చేయడానికి ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత చేసే పని తప్పించుకున్నావా చెప్పించుకోలేదా? అర్థమైందా? కసాగ్ కట్టామా? కట్టలేదు కదా, ఈజీగానే ఫాస్ట్గా చేయగలిగాం. క్యాన్సిల్ అవ్వితే క్యాన్సిల్ చేయటమే ఇక టాస్క్. క్యాన్సిల్ అవ్వట్లేదు, ఏమీ ఇబ్బంది లేదు. ఎఫ్ సమ్ చూడండి. ఎఫ్ సమ్లో 4 3 12 5 2 10 బై 5 3 15. సో 22/15 అయిపోయింది. తర్వాత ఇది చూడండి, 3 3 9 4 1 4 బై 4 3 12. 9లో 4 మైనస్ చేస్తే 5/12. ఆ విధంగా ఆన్సర్ చేసేయచ్చు. 5/12 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ హెచ్ సమ్ చూడండి. ఏదైనా అంతే, నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేయ అంతే. 5 3 15, 6 1 6 బై 5 3 15, 6 3 18 కింద 6 3 ఉన్నాయి కదా 18. 15లో నుంచి 6 మైనస్ చేస్తే 9/18. ఇది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 9 ఎక్కం ఒకసారి, 18లో 2 సార్లు, ఆన్సర్ 1/2. మనం ఎలా చేసినా ఇదిగో ఇక్కడ ఇన్ని స్టెప్లు వేసాడు, మనం అన్ని స్టెప్లో వేయలేదు. కానీ ఇక్కడ చూడండి, 5వ ప్రశ్న 3 ఉన్నాయి. ఇక ఇలాంటి సమ్మలకి నువ్వు ఖచ్చితంగా ఎల్సిఎం చేసి తీరాల్సిందే. చేద్దాం, చేస్తా.
2/3 3/4 ప్లస్ 1/2. ముందు హారాలు అంటే 3కి 4కి 2కి కసా కట్టాలి. కసా కడితే 12 అనేది కసాగైంది. ఆ 12లో ఈ 3 ఎన్నిసార్లు పోద్ది? 3 12లో 4 సార్లు పోద్ది. ఆ 4తో ఇక్కడ లవాన్ని గుణించాలి. 4 రెళ్ళ 8. మళ్ళీ చెప్తున్నా చూడు, ఇక్కడ రెండో ఫ్రాక్షన్లో 3 అనేది లవం, 4 అనేది హారం. ఈ 4 అనేది 12లో 3 సార్లు పోద్ది. 3 3 ఎంత? 9. 3 3 ఎంత? 9. ఇదిగో 9 వేసాం. ప్లస్ 2 అనేది 12లో ఎన్నిసార్లు పోద్ది? 6 సార్లు పోతుంది. 6 ఒకట్ల దీనిపైన ఉన్నది 1 కాబట్టి 6 ఒకట్ల 6. 9 8 17 ప్లస్ 6 23 డివైడెడ్ బై 12. 23 12లో ఏకం పోదు, ఎందుకంటే 23 అనేది ప్రధాన సంఖ్య. సో 23/12 మీరు ఎలా చేసినా ఆన్సర్ అయితే మాత్రం ఎలా వచ్చిందంట అదేగా వస్తుంది. కాబట్టి నో ప్రాబ్లం, మీరు ఆన్సర్ని హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ జే క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా ఎన్ని నెంబర్స్ ఇచ్చాడండి? 3 నెంబర్స్ ఇచ్చాడు. మరి 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్త చేయాలి? ఒక్కొక్కటి పద్ధతిగా చేయాలి. 1/2 1/3 1/6. ఈ మూడిట్లకి కసాగు 6. సో రెండో ఎక్కం 6లో 3 సార్లు పోద్ది. 3 ఒకట్లు 3 కదా, దానిపైన ఉన్నదంతా గుణించా. 3 ఎక్కం 6లో 2 సార్లు పోద్ది. ఆ 2తో 1ని గుణించాలి. 2 ఒకట్ల 2 ప్లస్ 6లో 1 సారి పోద్ది. 1 1. సో 3 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/6. 6లో 1 సారి పోద్ది. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 1 అనేది వచ్చింది అండి. ఇక్కడ 1 1/3 ప్లస్ 3 2/3 అనే సమ్ ఉంది. 1 1/3కి 3 2/3ని కలపాలంట. ఇలాగ కలపాల్సి వచ్చినప్పుడు మనం ఒకటి ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను చూడండి. మీరు దీన్ని మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నంలోకి మార్చుకొని చేయొచ్చు, లేదా నేను చెప్పినట్లు కూడా చేయొచ్చు. ఇందులో ముందు దీన్ని హోల్ పార్ట్స్ అంటారు. ఇది క్రమభిన్నం. ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమభిన్నం రెండు కలిసి మిశ్రమ భిన్నం ఏర్పడతాయి అనమాట. క్రమభిన్నాలను పక్కన పెడితే క్రమభిన్నాలు ఏమో ఇక్కడ 1/3, ఇక్కడ 2/3. నేను పూర్ణ సంఖ్యలను కలుపుతాను. 1 + 3 4 కలిపి ప్లస్ పెట్టుకో. నువ్వు ప్లస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏం కాదు. సరే నేను ప్లస్ అంటున్నాను కదా, ఉంటుకో. 1/3 ప్లస్ 2/3. ఇప్పుడు క్రమభిన్నాలను కూడా కలుపు. 1/3కి 2/3ని కలపాలంటున్నాను. 1/3కి 2/3ని కలపాలంటే నువ్వు కదా ఫస్ట్ స్టెప్ 1 + 3 కలిపేసి అయిపోయింది కండి. తర్వాత 1/3 ప్లస్ 2/3 దీంట్లో ఎంత ఆన్సర్ వస్తే ఆన్సర్ని దీన్ని కలపాలన్నమాట. చూడండి, ఇవి లైక్ ఫ్రాక్షన్ సజాతి భిన్నాలు కాబట్టి బైలో 3 వేయాలి. ఇక న్యూమరేటర్ని కలిపేయడమే. 2 + 1 3. 3/3 అంటే 1. సో 4కి 1 కలిపితే మొత్తం మీద 5 అనేది వచ్చింది. ఈ విధంగా చేయాలి. అయితే నేనేమంటానంటే ఓకే ఇలా చేయొచ్చు, లేదా నేను సార్ నాకు ఇదంతా నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. 1 1/3 ప్లస్ 3 2/3 ఉంది కదండి, దీన్ని ఇంకెలా చేయొచ్చు అంటే సేమ్ అపక్రమ భిన్నంలోకి ముందు మార్చాలంటే 3 ఒకట్ల 3 ప్లస్ 1 4/3 ప్లస్ 3 3 9 9 ప్లస్ 2 అంటే 11/3. వీటిని కలుపుకోమ్మా. ఇక్కడ 3 11కి 4 కలిపితే 15. ఓకేనా? ఈ 3 అనేది 15లో 5 సార్లు క్యాన్సిల్ అయింది. ఈ విధంగా చేసినా ఒకటి. మీరు ఏ రకంగా చేసినా ఆన్సర్ని అయితే మనం తెప్పించవచ్చు. అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 4 2/3 3 1/4 ఉంది. నేను డైరెక్ట్గా స్టెప్ వేస్తాను చూడండి. 4 2/3 3 1/4లో నేను 4 + 3 ఫస్ట్ చేసేస్తా. ఈ హోల్ నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేసేస్తున్నా. 4కి 3 కలిపితే 7 అండి. ప్లస్ 2/3 1/4. ఇక ఇది ఆన్సర్ ఎంత వస్తే అదే ఆన్సర్ అనమాట. ఈ 7ని అలా ఉంచేసి దీన్ని మాత్రం చేయకొద్దిసేపు. 3కి 4కి కసాకు కడతావు. కసాకు కడితే 12. 12లో నేను 7ని కొద్దిసేపు పక్కన పెట్టానండి. ఇదిగో 7ని అలా ఉంచుకో. 3కి 4కి కసాగు 12. అప్పుడు 3 ఎక్కం 12లో 4 సార్లు పోతుంది. 4 రెళ్ళ 8 ప్లస్ 4 12లో ఎన్నిసార్లు పోద్దో చూసుకోవాలి. 4 ఎక్కం 12లో 3 సార్లు క్యాన్సిల్ అయింది. ఆ 3తో 4 పైన ఉన్న లవాన్ని గుణించాలి. 3 ఒకట్ల 3. సో ఇక్కడ 7 ప్లస్ 11/12 మిశ్రమ భిన్నం అంటే ఇంకా అలా రాసేయచ్చు. 7 11/12 అయిపోయింది. ఇదే ఎలా చేయాలి, ఈజియెస్ట్ వే. లేదా మళ్ళీ నువ్వు ఎలా చేసుకోవాలి, ఇక అవన్నీ అపక్రమ భిన్నంలోకి మార్చుకొని మళ్ళీ హారాలకు కసక్ కట్టి చేయాలి. ఆ పద్ధతి కూడా ఆల్రెడీ చెప్పాము, మీరు చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక తీసివేత ఉంది. 16/7లో నుంచి 7/5ని తీసేయాలి. తీసివేసేటప్పుడు జస్ట్ సింపుల్గా సజాతి భిన్నాలే కాబట్టి సజాతి భిన్నాలు అయితే హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నం వేసేయండి. ఎంత ఉంటే అంతే నెంబర్ వేసేయండి.
పైన ఏది ఉంది 16 - 7, 16లో నుంచి 7 మైనస్ చేస్తే 9. ఈ రెండిట్లో క్యాన్సర్ ఏది లేదు కాబట్టి ఆన్సర్ 9/5. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. అర్థమైందా అండి? సజాతి భిన్నాలను చేయాలంటే కాసాగు కట్టాల్సిన అవసరం లేదు, కానీ విజాతి భిన్నాలను చేయాలంటే కాసాగు అనేది మనం కట్టాలి. అర్థమైందా? 3, 2కి కాసాగు, ఇది విజాతి భిన్నాలు. ఈ 3, 2 నెంబర్లు మారిపోయినాయి. 3, 2కి కాసాగు 6, 3కి 2కి ఏకం క్యాన్సిల్ అవట్లో 3 2 6. 6లో ముందు ఈ 3 ఎన్నిసార్లు వద్ద చూడాలి. 3 6లో 2 సార్లు క్యాన్సిల్ అయింది. 2 4ల 8. ఓకేనా? తర్వాత ఈ 2 ఈ ఫ్రాక్షన్ గురించి మాట్లాడాలి. 2 6లో 3 సార్లు క్యాన్సిల్ అయింది. ఆ 3తో పైన ఉన్న ఒకటిని మల్టిప్లై చేస్తే 3 1 3, 8 - 3 5, 5/6. ఆన్సర్ 5/6 అవుతుంది. ఇదిగో ఆన్సర్ 5/6. ఆ విధంగా చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. సరిత 2/5 మీటర్ల రిబ్బను మరియు లలిత 3/4 మీటర్ల రిబ్బను కొనుగోలు చేశారు. ఇక మొత్తం ఎంత అన్నారు? మొత్తం అంటే ఏం చేయాలి? కూడాలి. 2/5కి 3/4ని కలపాలంటే చూడు, 5కి 4కి కసాగు కట్టాలి, విజాతి భిన్నాలు కాబట్టి. సో 20 కసాగు. 5 20లో 4 సార్లు క్యాన్సిల్ అయింది. 4 × 2 అంటే 8. 4 20లో తర్వాత ఫ్రాక్షన్ 4. 4 20లో 5 సార్లు క్యాన్సిల్ అయింది. 5 3లో 15. 15 + 8 23/20. అర్థమవుతుందండి? మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చింది? 23/20 అనేది ఆన్సర్గా వచ్చింది. ఈ విధంగా సమ్మని జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నైనాకు 1.5 కేక్ ముక్క, నజ్మాకు 1/3 కేక్ ముక్క ఇచ్చారు. వారిద్దరికి ఇచ్చిన మొత్తం కేకు. మొత్తం అంటే ఏం చేయాలి? కూడాలి. 1/2కి 1/3ని కలపాలి. నేను ముందు హోల్ పార్ట్స్ని కలిపేస్తా. 1కి 1 కలిపితే 2 పక్కన పెట్టుకో, అయింది కదా. ఇక్కడ 1/2ని 1/3ని కలపాలి. ఫాస్ట్గా చేయాలి. ఒక సమ్మ చేసిన తర్వాత మనం ఫాస్ట్గా చేయాలండి. సో ఇక్కడ 2 వీటిని కాసాగు కడితే 2కి 3కి 6 అనేది కాసాగు. 2 6లో 3 సార్లు పోద్ది, 3 1లో 3. 3 6లో 2 సార్లు క్యాన్సిల్ అవుద్ది, 2 1లో 2. సో 2 + 3 + 2 అంటే 5/6 కాబట్టి మొత్తం మీద 2 5/6 అని రాసేసుకోవచ్చు. 2 5/6 అనేది మనం రాయొచ్చు. అర్థమవుతుందండి? ఈ విధంగా మనం ఏ సమ్ అయినా సరే అక్కడున్న పరిస్థితిని బట్టి ఆన్సర్ అనేది రాయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఒక్కొక్కటి మిశ్రమ భిన్నం, అపక్రమ భిన్నంలో అన్నీ మార్చుకుంటూ చేస్తే పెద్ద పెద్ద లెక్కలు అవుతాయి. అవన్నీ చేయడం మనకు సాధ్యపడదు కాబట్టి ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉందనుకుందామండి, ఏమీ లేదు. ఈ -5/8 అవతలకి వెళ్తే +5/8 అంటే 1/4 + 5/8. 8కి 4కి కసాగు ఎంత? 8. 8కి 4కి కసాగు 8. సో 1/4ని 5/8ని కలుపుతున్నాను. 4 ఎక్కం 8లో 2 సార్లు పోద్ది, 2 1లో 2. ఓకే. 8 ఎక్కం 8లో ఒకసారి పోద్ది, 1 5 5, 5 + 2 7/8. అయిపోయింది ఆన్సర్. ఆ విధంగా చేస్తే చాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఇక్కడ కూడా అంతే, ఇది మీరు చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఈ 1/5 -1/5 ఇవతలతో +1/5, 1/2ని 1/5ని మీరు కలపండి. మీకు ఆన్సర్ ఎంత వచ్చిందో చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఎక్స్ అనుకున్నామండి. ఇక్కడ గమనించాలి. 1/2 - x = 1/6. -xని ఇక్కడ పంపించండి. ఇక్కడ ఎక్స్ని పంపించండి. ఎక్స్ని అవతల పంపించేస్తే ఇక్కడ నుంచి 1/6ని అవతల తీసుకురండి. అంటే 1/2 + 1/6 అవతలకు వస్తే -1/6 = x. అంటే ఈ రెండు ఆన్సర్ చేస్తే ఎంత వచ్చిందో అదే ఎక్స్ వాల్యూ. చేద్దామా? చూడండి ఒకసారి. ఇప్పుడు రెండింటికి కసాగా 6 అని అర్థమవుతుందండి. 2 ఎక్కం 6లో 3 సార్లు క్యాన్సిల్ అయింది, 3 1లో 3. 6 ఎక్కం 6లో ఒకసారి క్యాన్సిల్ అయింది, 1 1. సో 3 - 1 అంటే 2/6. ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఉంది. ఏది? 2 ఎక్కం 2లో ఒకసారి, 6లో 3 సార్లు. ఆన్సర్ మొత్తం మీద 1/3 వచ్చింది. ఈ విధంగా చేయాలి. అర్థమైందా? బాక్స్లో ఉంచుకొని తర్వాత బాక్స్లో ఎక్స్ని ఉంచుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? కూడిక తీసివేత ద్వారా పెట్టెలను పూరించండి అన్నారండి. ఇప్పుడు చూడండి. 2/3 4/3 అండి. ఈ రెండింటిని కూడామనుకో, చూడు, 2/3ని 4/3ని కూడామనుకో 6/3 వచ్చింది. దాని ఆన్సర్ ఎంత? 3 ఎక్కం 6లో 2 సార్లు పోద్దని, అందుకని ఎక్కడ ఎంత పెట్టారు? 2 అని పెట్టారు. 1/3 2/3 ఇచ్చారండి. 1/3 2/3 ఇచ్చారండి. 1/3కి 2/3ని కలిపామనుకో ఏమైద్ది? 3/3 అయింది. అప్పుడు ఆన్సర్ ఎంత అయింది? 1 అయింది. అదేవిధంగా 1/3 ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఇచ్చారు, కిందకి మైనస్ చేయాలి. అడ్డంగా ప్లస్ ఇచ్చారు, అడ్డంగా ప్లస్ చేయాలి, కిందకి మైనస్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో 2/3 ఉందా? ఓకే. మైనస్ నిలువుగా అయితే మైనస్ చేయాలి కదా. 1/3
సో ఇక్కడ 3, 2లో నుంచి 1 తీస్తే 1. సో ఇక్కడ ఈ బాక్స్లో 1/3 వచ్చింది. అలాగే ఇక లాస్ట్గా చేయాలంటే అంటే రెండో లైన్లో చేయాలంటే ఏం చేయాలి చెప్పు. రెండో లైన్లో రెండవ నిలువు వరుసలో అంటే చెప్తా చూడండి, ఎక్కడో చూపిస్తా, మీరు చేయాలి ఇది. ఈ నిలువు వరుస ఉంది చూసారా, ఇది ఈ లైను అంటే 4/3లో నుంచి 2/3ని మైనస్ చేయాలి. చేయండి, మీరే చేయండి ఆన్సర్. తర్వాత మూడో లైన్లో ఆన్సర్ తెలియాలంటే 2 - 1 చేయాలి. ఎందుకంటే ఈ లైన్లో నిలువుగా అయితే మైనస్ చేయాలండి, అడ్డంగా అయితే ప్లస్ చేయమన్నారు. సో ఆన్సర్ అయితే మీరు చేయండి. ఇవి చాలా ఈజీ కాబట్టి మీరు ఆన్సర్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించారు. ఒక మొక్క పొడవు 1/4 మీటర్లైనా రెండవ మొక్క పొడవే అంత. ఏమండి మొత్తం 7/8 మీటర్లు అంట. దీన్ని 2 ముక్కలుగా చేశారు, అందులో ఒక మొక్క ఇచ్చారు. రెండవ మొక్క తెలవాలంటే ఈ మొక్కని మొత్తంలో నుంచి మైనస్ చేస్తే తెలిసిపోద్ది. 7/8లో నుంచి 1/4ను మైనస్ చేయాలి. నేనైతే మాత్రం ఇక్కడ ఓన్లీ ఎల్సిఎం రాస్తున్నాను. 8కి 4కి కసాగు 8, 8కి 4కి కసాగు 8. ఇప్పుడు ఆన్సర్ మీరు చేయండి. 7/8లో నుంచి 1/4 తీయాలంటే కసాగ్ కట్టాలి హారాలకి, ఇవి విజాతి భిన్నాలు కాబట్టి నేను కసాగ్ కట్టాను. కసాగ్ 8, మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ నందిని వాళ్ళ ఇల్లు ఆమె పాఠశాల నుండి 9/10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆమె కొంత దూరం నడిచిన తర్వాత పాఠశాలకు చేరుకోవడానికి బస్సులో 1/2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆమె ఎంత దూరం నడిచినది అంటే చూడండి, మొత్తం దూరం 9/10. ఇందులో కొంత దూరం ఎంత దూరమో తెలియదు. కొంత దూరాన్ని మాత్రం ఎలా నడిచారు, కొంత దూరం నడిచారు. అలాగే కొంత దూరము బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణించింది 1/2 కిలోమీటర్లు అంటే 1/2 కిలోమీటర్నేమో బస్సులో ప్రయాణించారు. అయితే నడిచింది ఎంత అన్నారు. సింపుల్గా నేను ఎలా చెప్తాను చూడండి ఒకసారి. మొత్తం దూరములో నుంచి బస్సులో ప్రయాణించిన దూరాన్ని మైనస్ చేసేస్తే వచ్చే ఆన్సరే నడిచిన దూరం. మొత్తంలో నుంచి బస్సులో కొంత వెళ్ళారు కదా, బస్సులో ఎంత ప్రయాణించారో అది తీసేస్తే నడిచిన దూరం వచ్చేద్ది. ఎందుకంటే నడిచింది ప్లస్ బస్సు రెండు కలిసాక మొత్తం, కాబట్టి మొత్తంలో నుంచి బస్సుని తీసేస్తే నాకు నడిచింది వచ్చేద్ది. 10కి 2కి ఎల్సిఎం ఎంత చెప్పండి మీరే. 10. వెరీ గుడ్. 10లో ఒకసారి పోద్ది కాబట్టి 9, 9. తర్వాత 2 5 10లో ఎన్నిసార్లు పోద్ది అంటే 5 సార్లు పోద్ది. 5 1 5. 9లో నుంచి 5 మైనస్ చేస్తే 4/10. సో 2 ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 5 సార్లు, 2/5. ఆన్సర్ ఎంతండి, 2/5. అర్థమైందండి, ఆన్సర్ 2/5. ఓకే, నెక్స్ట్ ఆశా మరియు శామ్యూల్ వద్ద పాక్షికంగా పుస్తకాలతో నిండిన ఒకే పరిమాణంలో ఉన్న పుస్తకాల షెల్ఫ్లు ఉన్నాయి. ఆశా యొక్క షెల్ఫ్ 5/6వ భాగం నిండి ఉంది మరియు శామ్యూల్ షెల్ఫ్ 2/5వ భాగం నిండి ఉంది. ఎవరి బుక్ షెల్ ఎక్కువగా నిండి ఉంది. ఎవరిది ఎక్కువగా నిండి ఉంది అది ఎంత భాగం తెలవాలంటే ముందు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. మనం దీనికి ఒక ఈజియెస్ట్ వే చెప్పాను చూసారా మీకు. 5/6, 2/6లో ఏది పెద్దదో చూస్తే వాళ్ళే. వీళ్ళెవరో ఆశ 5/6, తర్వాత శామ్యూల్ 2/5 అండి. ఇక్కడ వరకు గుర్తుంది కదా. ఆశ 5/6, అలాగే శామ్యూల్ 2/5. ఇది బాగానే ఉందండి. ఇప్పుడు నేనేమంటానంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5 5 25, 6 12. ఎవరు ఎక్కువ, ఆశ ఎక్కువ. కాబట్టి ఆశలో నుంచి ఇప్పుడు శామ్యూల్ని తీసేస్తే ఎంత ఎక్కువ ఉందో తెలిసిపోద్ది. ఎక్కువ ఎవరో తెలుసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసా. ఫ్రాక్షన్స్ ఎక్కువ తక్కువలు తెలుసుకోవాలంటే చెప్పాం కదండి. 6కి 5కి కసాగు 5 6 30. 6 ఎక్కం 30లో 5 సార్లు మైనస్ అయింది. 5 5లో 25 మైనస్ 5 ఎక్కం 30లో 6 సార్లు పోయింది. 6 12. 25లో నుంచి 12 మైనస్ చేస్తే 13/30 అయిపోయింది ఆన్సర్. 13/30. ఈ విధంగా మనం ఆన్సర్ని అయితే చేయాలి. ఆన్సర్కిన ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నారనుకో, ఆశ ఎక్కువ, ఎంత భాగం అన్నారనుకో, ఎంత భాగం అని కూడా అడిగారు. ఎంత భాగం కాబట్టి 13/30 అనేది ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఆన్సర్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఆన్సర్స్లో కంప్లీట్ అవ్వలేదు, సో మీరు ఇలా చేయండి. నెక్స్ట్ చూడండి, జయదేవ్ పాఠశాల మైదానం దాటడానికి 1/2 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ తీసుకుంటారు. అదే చేయడానికి రాహుల్కు 7/4 నిమిషాలు పడుతుంది. ఎవరు తక్కువ సమయం తీసుకుంటారు, ఎంత భాగం? ఓకే, ఎవరు తక్కువ సమయం తీసుకుంటారంటే అసలు ముందు ఎవరు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, జయదేవ్ ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు. జయదేవ్ 1/5 తీసుకుంటాడంట, ఈయనేమో 7/4 తీసుకుంటాడు. ఇలా ఉంటే సమ చేయలేమండి. అప్పుడు ఏం చేయాలంటే 5 2 10 1 11 రెండింటిని అపక్రమ భిన్నాలోకి మార్చేసేస్తున్నాం. ఇది 7/4
4 ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇలా చేయొచ్చు. మిశ్రమ లేదా సార్ చెప్తున్నాను, ఇక్కడ ట్రిక్ ఎలాగో చెప్తా చూడండి. 11 4 44, 7 5 35. ఎవరు ఎక్కువ అని? జయదేవ్ ఎక్కువ అని తెలిసింది. ఎంత తక్కువ సమయం తీసుకుంటారు? ఎవరు తక్కువ సమయం తీసుకుంటారు? తక్కువ సమయం తీసుకుంటారంటే రాహుల్ తక్కువ సమయం తీసుకుంటాడు. 30 ఇటు 35 ఉంది కాబట్టి. ఎంత తీసుకుంటాడంటే ఎక్కువలో నుంచి తక్కువని మైనస్ చేస్తే అప్పుడు ఎంత తక్కువ తెలిసింది. సరే పక్కన పెడితే ఒక్కసారి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అంటే ఎవరు అని తెలుసుకోవడానికి ఇంకోలా చేయొచ్చు. జయదేవ్ రాహుల్ 2 1/5 7/4 ఉంది కదా, ఇది అపక్రమ భిన్నమే కదా. నేనేమంటానంటే 2 1/5 ఉందా, 4 7లో ఒక్క 4 4, ఇంకెంత మిగిలింది 3/4. అంటే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చా. 1 3/4 తక్కువ, 2 1/5 తక్కువ. ఇది 2 ఆల్రెడీ ఉందండి, ఇది 1 3/4. సో ఇదే తక్కువ కాబట్టి రాహుల్ అనేవాడు తక్కువ అని ఫస్ట్ డిసైడ్ చేసేయచ్చు. డిసైడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చూడండి ఎంత తక్కువ చెప్తాను. 2 1/5 మైనస్ 7/4 చేస్తే డైరెక్ట్గా చేయొచ్చు. లేదా సార్ ఎందుకు సార్ నాకు రిస్క్ అంటే 5 2 10 1 11/5 మైనస్ 7/4. ఇది నా ఆన్సర్ ఎంతో మీరు నోట్ చేయండి. 5కి 4కి ఎల్సిఎం మాత్రం ఎంత చెప్పండి? 20. 20 అనేది చెప్పేసాను. ఇంకా 2 స్టెప్లే మిగిలింది. ప్రతిదీ సమ్మం నేనే చెప్తే మీరు చేయలేరు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయితే చెప్తున్నాను, ఎలా చేయాలో చెప్తున్నాను, అక్కడ ఎలాగా చేయండి. ఓకేనా? సమ్మన్ అయితే సాల్వ్ చేయండి. చాలా ఈజీ. ఇక మీరు దీని అంతా పట్టించుకోవద్దు. ఆన్సర్లో మనకి బుక్లో ఏమిచ్చారు, ఇంకా సొల్యూషన్ ఏమిచ్చారు, ఇదంతా మనకు అనవసరం. మీరు ఏం చేయాలి? ఇక్కడ దీనికి ఆన్సర్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ వచ్చే ఆన్సర్ 2 ఒకటే అయిపోతాయి. అర్థమైందా సార్? అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఉదాహరణలు కొన్ని ఇచ్చారు. మిశ్రమ భిన్నాలుగా మనం మార్చాలంటున్నాడు. రాసేద్దాం. ఎలాగా మార్చాలని 1 2 చెప్తాను చూడండి. 17/4ని మిశ్రమ భిన్నాలు, ఇది అపక్రమ భిన్నం. ఎప్పుడు అపక్రమ భిన్నాలని మిశ్రమ భిన్నంలోకి మార్చాల్సి ఉంటుంది. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే అలాగో చెప్తాడు. 4 17లో ఖచ్చితంగా క్యాన్సిల్ కాదు. 4 ఎకంలో అసలు 17 ఉండదు. కానీ నువ్వేం చేయాలంటే 4 ఎకంలో 17 ముందు వరకు ఎంతవరకు నెంబర్ వచ్చిందో చూడాలి. 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16. 16 ఉంది. 4 5 20 అంటే దాటిపోతుంది. సో 4 ఎక్కం 4 4లు అయితే 16. 16 తర్వాత 17 రావాలంటే ఇంకెన్ని నెంబర్లు మిగిలిపోయినాయి? ఒక నెంబర్ మిగిలింది. బై ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అదే 4ని అక్కడ వేసుకో. అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తాను, మిగతా 2 క్వశ్చన్లు మీరు చేయండి. 11/3 అంటే 3 ఎక్కం 11లో 3 3 9, 4 3 అంటే 12, 11 కంటే పెరిగిపోద్ది, వద్దు తీసుకోకు. 3 3 9, 9 అంటే ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. 3 2/3 ఈ విధంగా చేయాలి. సింపుల్. ఇలా చేయండి. ఇక అంతకు మించి నువ్వు ఎక్కువ అసలు ట్రై చేయొద్దు. ఇంకా మిగతా అన్నీ నీకు అనవసరం, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఇది చూడండి. ఇందాక అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాం. ఇక్కడ మిశ్రమ భిన్నాలని అపక్రమ భిన్నంలోకి మార్చాలంట. చేద్దాం చూడండి. 2 3/4ని మార్చాలంటే ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. ఈ రెండింటిని గుణించాలి. గుణించిన తర్వాత వచ్చిన ఆన్సర్కే ఈ 3 అనేదాన్ని కలపాలి. చేద్దాం చూడండి. ఫస్ట్ 4 2 8, 8 ప్లస్ ఇక్కడంత పైన 3ని కలిపి డివైడెడ్ బై ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత ఉంటే అంతే వేయాలి. 8కి 3 కలిపితే 11/4 అయిపోయింది ఆన్సర్. 11/4 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక సమ్ చేస్తాను, తర్వాత సమ్ మీరు చేయాలి. 7 1/9 అండి. 7 1/9 అంటే 9ని 7ని మల్టిప్లై చేస్తే 63, 9 7 63, 63కి 1ని కలపాలి, 64/9 అయిపోయింది. 64/9 సింగిల్ లైన్, ఒక్క సెకండ్లో ఆన్సర్ వేసేయచ్చు. ఆ విధంగా ఫాస్ట్గా మనం ఆన్సర్లు అయితే చేసుకోవాలి. తర్వాత చూడండి. 6 లవముగా గల 2/5కు సమానమైన భిన్నాన్ని కనుగొనండి. 6 లవముగా గల 2/5కు సమానం అయిన భిన్నాన్ని కనుక్కోవాలంటే ఏం చేయాలో చెప్తుండే. 2/5కి 6 లవం వచ్చిందంట అంటే ఇప్పుడు హారం కనిపెట్టాలి. ఇలాంటివి మనం చేసాం. సమాన భిన్నాలంటే గుణిస్తే అదే నెంబర్తో గుణించాలి. 2 6 అయిందంటే ఇంటూ 3తో గుణించాడు. సో 5ని ఇంటూ 3తో గుణిస్తే ఇక్కడ 15 అయింది. సో ఆన్సర్ 6/15. సమాన భిన్నం అంటే గుణించినా భాగించినా ఒకే నెంబర్ వచ్చేలాగా గుణించాలి, ఒకే నెంబర్ వచ్చినట్టు భాగించాలి. అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హారము 7గా గల 15/35కు సమానమైన భిన్నాన్ని కనుగొనమన్నారండి. అంటే 15/35 ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ఉందండి. ఈ 7 ఉంటే 35 7 అయ్యిందంటే ఎంత పెట్టి డివిజన్ చేశారు తెలుసా? 35ని 5 పెట్టి డివిజన్ చేశారు. 35ని 5 పెట్టి డివిజన్ చేస్తే 7 సార్లు క్యాన్సిల్ అయింది. సో 15ను కూడా 5 పెట్టే డివిజన్ చేయాలి. 15ని 5తో భాగిస్తే 3 అయిపోయింది. ఈ తగ్గిందంటే భాగించారండి, పెరిగిందంటే గుణించారండి. ఎంత పెట్టి భాగించారో లవాన్ని ఎంత పెట్టి భాగిస్తే హారాన్ని అంత పెట్టే భాగించాలి. లవాన్ని ఎంత పెట్టి గుణిస్తే హారాన్ని కూడా అంత పెట్టే గుణించాలి. ఇదే ట్రిక్. దాన్ని ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఆన్సర్ని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
హారము 63గా గల 2/9కి సమానమైన భిన్నం. ఏమండి 2/9కి హారము 63 అయింది అంటే పెరిగింది అంటే ఇంటూ 7 జరిగింది. 11 కూడా ఇంటూ 7 పెట్టి గుణించు. 7 రెళ్ళ 14 ఆన్సర్. 14/63 అనేది భిన్నం. రెండే స్టెప్లో మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. 4/5 మరియు 5/6లను పోల్చుము అన్నాడు. పోల్చుము అంటే ఏది పెద్దది ఏది చిన్నది చెప్పడం, అలా కూడా అనుకోవచ్చు. 4/5 5/6 ఈ రెండు కూడా ఏంటి, ఇక్కడ చూడండి విజాతి భిన్నాలు, లవములు భిన్నంగా ఉన్నాయి. వాటి సమానమైన భిన్నాలను ఇప్పుడు మనం రాద్దాం. సమానమైన భిన్నాలను రాసామనుకో 4/5 ఈక్వల్ టు సమానం అంటే ఒకటే నెంబర్తో గుణించటం. 4/5ని 2తో గుణించామనుకో 4 రెళ్ళ 8, 5ని కూడా 2తో గుణిస్తే 10, 4ని 3తో గుణిస్తే 12, 5తో గుణిస్తే 15. ఈ విధంగా రాయొచ్చు. అలాగే 5/6ను కూడా రాయొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే పోల్చండి అన్నప్పుడు ఇవన్నీ మనకి పెద్దగా పని లేదండి. సింపుల్గా మనం ఏం చేయాలి, ఏది పెద్దదో చిన్నదో సింగిల్ షార్ట్ ఆన్సర్లో చెప్తాను చూడండి. 4/5 5/6 ఏది పెద్ద ఏది చిన్నది చెప్పాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 6 4 24, 5 5 25. ఏది పెద్దది ఏది చిన్నది చెప్పు. 25కి వెళ్ళే పెద్ద అంటే 5/6 పెద్దది. నువ్వు 25 అని రాయకూడదు అక్కడ. 25 దేని నేను మనం ట్రిక్ చెప్పుకుంటున్నాం ఇది. సో 5/6 అనేది పెద్దదే, అది రాసుకోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 5/6 మరియు 13/15లను పోల్చుము. ఏది పెద్దది ఏది చిన్నది చెప్పాలండి పోల్చమన్నప్పుడు. 5/6 13/15 చూసి చెప్పేద్దామా. 15 5 75, 13 6 78. ఏది పెద్దది 78 అనేది పెద్దది, 75 అనేది చిన్నది. ఓకేనా. ఏది పెద్దది ఏది చిన్నది అంటే 13/15 ఈజ్ గ్రేటర్ దెన్ 5/6. పోల్చండి అంటే ఏంటి అర్థం, పోల్చండి అంటే ఏది పెద్దది ఏది చిన్నది చెప్పమని అర్థం. దానికోసం సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు కూడా అన్నీ మనకి అవసరం లేదు. సో 3/4 నుండి 5/6ని తీసేయమన్నాడు. తీసేస్తావా, తీసేయి. నాకు చెప్పు ఫస్ట్ ఇక్కడ కసాగా ఎంత చెప్పండి. ఓకే 12. మరి ఇప్పుడు చేస్తారా. నేను కసాగి రాసేసాను ఆల్రెడీ. కసాగి రాసిన తర్వాత ప్రాసెస్ మీకు తెలుసు. 4 12 ఎన్నిసార్లు వద్ద చూసి దాన్ని 3తో గుణించాలి. 6 12 ఎన్నిసార్లు వద్ద చూసి దాన్ని 5తో గుణించాలి. సో లెక్కకే ఆన్సర్ మీరు చెప్పండి. ఇది కూడా 2/5కు 1/3ని కలపండి అన్నప్పుడు హారాన్ని కసాగు 5కి 13కి 5కి 3కి కసాగు 15 కాబట్టి చెప్తావా ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మీరు ఆన్సర్ చేయండి. దీని సమ్మకే ఆన్సర్ చేయండి. రెండే స్టెప్పుల్లో అయిపోవాలి, మీరే చేయాలి, నేను గైడెన్స్ ఇస్తున్నాను. సో 3/5 మైనస్ 7/20 దీనికి చేయాలంటే హారానికి కసాగు చేయాలి కదా. కసాగు ఎంత వచ్చింది 20. 5కి 20కి కసాగు 20 అండి. అప్పుడు కసాగులు చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒకటి కారణాంకం అయిందనుకో 20కి 5 కారణాంకం కాబట్టి 5ని క్యాన్సిల్ చేసుకొని కసాగు 20 రాసుకోవచ్చు. కసాగు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగ ప్రాసెస్ ఉంది కాబట్టి సూక్ష్మీకరించు. ఓకేనా. నెక్స్ట్ సమజుడు చాలా ఈజీ ప్రశ్న ఒకటి ఇచ్చాడు. దీనికి మనం చెప్పిన ట్రిక్లో చెప్పండి. 2 4/5 ప్లస్ కలపండి అన్నాడు 3 5/6. సో 2కి 3ని కలిపితే 5 ప్లస్ 4/5కి 5/6ని కలపాలనుకో 4/5కి 5/6ని కలపాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇటు కసాగు కట్టాలి. 5కి 6కి కసాగు 30. 5 30లో 6 సార్లు పోతుంది. 6 4 24 ప్లస్ 6 30లో 5 సార్లు పోతుంది. 5 5 25. సో 5 ప్లస్ 49/30 5 49/30. ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చిందనుకో ఇది అపక్రమ భిన్నమా క్రమ భిన్నమా. మిశ్రమ భిన్నం అవ్వాలంటే ఒక హోల్ పార్టు ఒక క్రమ భిన్నం ఉండాలి. మరి ఇక్కడ 30 49/30 లవం పెద్దది హారం చిన్నది. మరి అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ 30 అనేది 49లో ఒక్కసారి క్యాన్సిల్ అవుతుంది. ముందు 1 19 మిగిలిపోయింది 19/30. సో 5 ప్లస్ 1 ప్లస్ 19/30 ఇది కథ. దీని అర్థం ఏంటంటే 5కి 1 కలపాలండి 6 19/30 ఇలా చేయాలి ఆన్సర్. ఎప్పుడు క్రమభిన్నం వస్తే మనకి పెద్ద ఇబ్బంది లేదు, డైరెక్ట్గా వేసేస్తాం. అపక్రమ భిన్నం వస్తే ఇలా మార్చి వేయాలి. అర్థమైందా. అపక్రమ భిన్నం వచ్చిందనుకో అప్పుడు మనం దాన్ని క్రమభిన్నంలోకి మార్చాలి నేను చెప్పిన ప్రాసెస్లో. ఇక్కడ చూడండి 4 2/5 మైనస్ 2 1/5 నువ్వు చేస్తే ఒకేసారి చేయొచ్చు. సార్ నేను
ఇలాగ 4 - 2 3 2/5 - 1/5 అలా చేసినా లెక్క వచ్చింది నీకు. సార్ నేను అలా చేయను సార్ అంటావు. ఇప్పుడు చూడండి నేను చెప్తాను. దీని అర్థం ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే ఈజీ అండి. ఎప్పుడైనా ఇది అనమాట కథ. ఇది ఏ స్ట్రక్చర్లో ఉందో చెప్తాను చూడండి. 2 + 1/5 ఇలా ఉంది. ఇది స్ట్రక్చర్. ఇది దీంట్లో ఈ రెండోది అంటే 2 + 1/5 ఉంది చూసారు, బ్రాకెట్లు వేసాను. దాన్ని సాల్వ్ చేస్తుంటే ఇలా అయింది. దాని యొక్క గుర్తులు మారతాయి. గుర్తులు మారినప్పుడు ఇప్పుడు చూడండి, 4లో 2 మైనస్ చేస్తే 2 అండి. 2/5 - 1/5 చేయాలి. 2/5 - 1/5 చేస్తే హారాలు సమానం కాబట్టి సజాతి భిన్నాలే వేసేసాం. 5 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1. సో ఆన్సర్ 2/1/5. ఆన్సర్ ఎంత వచ్చింది? 2/1/5. సార్ అసలు ఇదంతా నా వల్ల కాదు సార్ అనుకున్నాం అనుకో, అంటే అసలు నేను అదంతా చేయను. మీకు అర్థం కావడం కోసం స్టెప్లు వేసాం. ఎలా చేస్తామంటే 4 2/5 - 2 1/5లో చేసేటప్పుడు 4లో 2 మైనస్ చేయాలి 2. 2/5లో 1/5ని మైనస్ చేయాలి. 2/5తో ఇక్కడ ప్లస్సే పెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్సే పెట్టుకోవాలి కానీ 2/5లో నుంచి 1/5ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే సింపుల్గా 1/5. మొత్తం మీద 2 1/5. సార్ అసలు నేను ఇదంతా చేయలేను అనుకుంటే ఒకటే పని. 5 4 20 + 2 22/5 మైనస్ 5 2 10 1 11/5. 22లో 11 మైనస్ చేస్తే 11/5. సార్ అదేంటి సార్ 11/5 వచ్చింది అనుకుంటాం. ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని వదిలేయకూడదు, మిశ్రమ భిన్నంలోకి మార్చొచ్చు. 5 ఎక్కువ 11లో 2 సార్లు క్యాన్సిల్ అయింది. 5 2 10 అయిపోతే 1 మిగిలింది. 1/5. 2/1/5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్గా వచ్చింది. వినపడిందిగా? రైట్. నెక్స్ట్ చూడండి, సూక్ష్మీకరించండి. ఇక్కడ 8 ఓకే, సూక్ష్మీకరించండి అని ఇచ్చారు కానీ ఇక్కడ క్వశ్చన్ అనేది అసలు దేన్ని సూక్ష్మీకరించాలో ఇవ్వలేదండి. సూక్ష్మీకరించండి. ఓకే, ఈ విధంగా మనకు కావాల్సిన సమ్స్ అనేవి జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా మంచిగా క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతి క్వశ్చన్ని ఫాలో అవ్వండి. నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.